వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్యాన్సర్ కౌన్సిలర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, టారోకార్డ్ రీడర్ వనజ రామశెట్టి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం వనజ గారు. నమస్తే సురేఖ. వనజ గారు, సమ్మర్ వచ్చేసింది. చాలా మంది ఏంటి అంటే సిక్ అయిపోతూ ఉన్నాం. అవును. స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతుంది. బయట ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ కాదు కదా, 10 నిమిషాలు వెళ్ళొచ్చినా కూడా హ్మ్. నీరసం అయిపోతున్నాం. బట్ ఎగ్జామ్స్ పరంగానో లేకపోతే ఏదో ఒక వర్క్ పైన బయట వెళ్ళాల్సొస్తుంది, హ్మ్. పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ. హ్మ్. అలా ఇప్పుడు ఈ హాట్ సమ్మర్‌లో ఈ స్ట్రెస్‌ని కానీ, ఒంట్లో ఎక్కువ నీరసం ఉంటుంది కదా! హ్మ్. సో, ఇది ఎలా హ్యాండిల్ చేయాలండి? ఓకే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మర్‌లో హ్మ్. ఆహ్, బెస్ట్ థింగ్ ఏంటి అంటే పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ మనం ఇంట్లోంచి బయటికెళ్ళేటప్పుడు ప్రాపర్‌గా తిని వెళ్ళాలి బయటికి. ఓకే. మన ఎండాకాలం నాకు సరిగ్గా అసలు తినబుద్ధేయట్లేదు, తినబుద్ధి కాదు. హ్మ్. ఎండుంది అది ఇది అంటాం కానీ అలా కాదు అన్నమాట. హ్మ్. అంటే మంచి ఆహారం మీ కడుపు ఫుల్‌గా ఎందుకంటే ఒక్కసారి బయటికెళ్ళామంటే మనకి ఇంకేం తినబుద్ధి కాదు ఎండకి. హ్మ్. హ్మ్. చాలా మందికనమాట. మోస్ట్ ఆఫ్ ద ఫుడ్స్ మనకెక్కవు. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మీరు హెవీగా చేసే బయటికెళ్ళడం నంబర్ 1. ఓకే. ఎందుకంటే ఆ చెమట వల్ల ఎగ్జర్షన్ ఎక్కువైపోయి మనకు నీరసం వచ్చేస్తూ ఉంటది. మిగతా ఇప్పుడు ఎప్పుడైతే మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ హెవీగా చేస్తారో, మిగతా డే మొత్తం మీరు లిక్విడ్స్ మీద మేనేజ్ అవ్వచ్చు. హ్మ్. మజ్జిగ తాగుతారా? లేకపోతే రాగి జావ తాగుతారా? అంబలి తాగుతారో ఇలాంటియన్నీ మీరు కాబట్టి మీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ షుడ్ బి ఎ హెవీ బ్రేక్‌ఫాస్ట్. అంటే పొద్దున మజ్జిగ లాంటివి తీసుకొని పొ కొందరు స్కిప్ సద్దన్నం చేస్తారు ఈస్ ది కదా! బెస్ట్. ఓహ్! సద్దన్నం తాగొచ్చు. హ్మ్. సద్దన్నం పిల్లలకి అలవాటు చేసేస్తే ఎందుకంటే అది వండర్‌ఫుల్ ప్రోబయోటిక్ కదా! హ్మ్. మీ గట్ హెల్త్‌ని, మీ కడుపు, మీ ఇంటెస్టైన్స్ అన్నిటిని సూపర్‌గా ఉంచుతది కాబట్టి, ఓకే. సద్దన్నం తినగలిగితే అంతకు మించిన ఫుడ్డే లేదింకా. ఓకే. అది లేని పక్షంలో మీరు నార్మల్‌గా ఆయిలీ స్టఫ్ కాకుండా హ్మ్. ఇడ్లీ, దోస అని లేకపోతే అటుకులు ఉప్మా అనేసి అట్లాంటివి కాస్త హెవీగా తాగి, ఒక గ్లాస్ మజ్జిగ హ్మ్. తాగేసి బయటికెళ్లారంటే మీకు ఫస్ట్ ఎనర్జీగా ఉంటది. దాని హ్మ్. తర్వాత ప్రతి వాటర్ ఇంటేక్ ఒక సిప్పరో, జ్యూసెసో ఏదైనా గానీ ఫ్రెష్‌గా ఉండేలాగా చూసుకోండి. ఓకే. ఇది ఒకటి చూసుకోవాలి. ఎందుకంటే ఎంత చెమట పడితే మనకంత డ్రైన్ అయిపోతూ ఉంటామనమాట. హ్మ్. సమ్మర్‌లో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే, మనం ఎంత హెల్తీగా హెల్తీ లైఫ్ స్టైల్‌ని మెయింటైన్ చేసుకోగలిగితే, అంత బాగా మన స్కిన్ తయారవుతది. అంత తొందరగా మనం వెయిట్ లాస్ అవ్వగలుగుతాం. ఎవరైతే వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారో, హ్మ్. సమ్మర్‌లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సమ్మర్ ఈస్ మోర్ హెల్తీ. ఓకే. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అవి రావు హ్మ్. తొందరగా. హెల్తీగా ఉంటాము. జ్వరాలు, దగ్గులు ఇవన్నీ చాలా అన్‌లెస్ మీకు ఏదో క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పిస్తే, సమ్మర్ ఈస్ ఎ హెల్తీ టైమ్ అన్నమాట. ఒక మనం నీరసము, ఈ సన్ నీరసము, స్ట్రోకు సన్ ఇట్లాంటివి స్ట్రోక్‌లు తప్ప. ఇవి తప్పించి, అందుకని ఆ నీరసం అవి రాకుండా ఉండడానికి చక్కగా మనము హైడ్రేటెడ్‌గా ఉండడము, జ్యూసెస్, ఫ్రూట్స్ అవన్నీ తినడం. ఎందుకంటే తొందరగా అరుగుతాయి అప్పుడు. హ్మ్. తినబుద్దెయ్యట్లేదు అన్న క్వెషన్ ఉండదక్కడ. అందుకని మార్నింగ్ హెవీ బ్రేక్‌ఫాస్ట్, కింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి బయటపడండి. ఓకే. దాని తర్వాత కొంతమంది పిల్లలు 3:00 ఆ టైంలో ఇంటికొస్తారు కదా! హ్మ్. వాళ్ళకి పెరుగన్నం పెట్టండి హ్మ్. చిన్న పిల్లలకి. పెరుగన్నము, కాస్త బెల్లము ఏదో వేసి పెరుగన్నం పెట్టేస్తే వాళ్ళకి సెటిల్డ్‌గా ఉంటదనమాట. హ్మ్. నీరసం అది రాకుండా. మామూలుగా మనమైనా గానీ పెళ్లి పనులనో లేపోతే ఏదో ఫంక్షన్‌లోనో బయట తిరిగేసి షాపింగ్‌లకెళ్ళి రాగానే అన్నం, కూర ఇవన్నిటికంటే అంత మజ్జిగన్నమో, పెరుగన్నమో తింటే ఇమ్మీడియేట్‌గా ఎనర్జీ బూస్టర్ అనమాట అది. మనకు హ్మ్. ఉన్న వీక్‌నెస్ అది తగ్గిపోతది. అది ఒకటి. సెకండ్ టిప్ ఏంటి అంటే, ఇవన్నీ లేవు మనం 4, 5 వచ్చాం బాగా నీరసం వచ్చేసింది అన్నప్పుడు, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌లో ఒక స్పూన్ తేనె కలిపేయండి చక్కగా. మంచి తేనె కలిపి, అందులో దాల్చిన చెక్క పొడి ఒక చిటికెడు, 2 చిటికలు వేసేసి తాగి, ఒక 10 మినిట్స్ కూర్చుంటే మీకు ఇన్‌స్టంట్ ఎనర్జీ అనమాట. ఓహ్! దానికోసం మనం గ్లూకోజ్ ఏవో గ్లూకోజ్, గ్లూకాన్ డి ఏవేవో ఇట్లాంటివి బయట వాడతాం, ఎక్కువ బయట షుగర్ దొరికేవి. యాడ్ చేసిన హ్మ్. షుగర్స్ అయన్నీ ఒద్దు. అక్కర్లేదు. హ్మ్. నిమ్మకాయ నీళ్ళు చాలామంది షర్బత్ ప్రిఫర్ చేస్తారు. కాకపోతే అందులో మనం షుగర్ లేకపోతే నిమ్మకాయ షర్బత్ టేస్టే ఉండదు కదా! హ్మ్. కాబట్టి ఈ తేనె, దాల్చిన చెక్క కలిపినవి చల్లటి కాస్త అంటే రూమ్ టెంపరేచర్ వాటర్‌లో కలుపుకొని తాగితే ఇన్‌స్టంట్ ఎనర్జీ మీకున్న నీరసము, ఆ డల్‌నెస్ వెంటనే మూడ్ ఎన్హాన్స్ అంటే అయిపోతదనమాట. రూమ్ టెంపరేచర్‌లోనే వాటర్ తీసుకోమంటారు. రు జనరల్లీ ఏంటంటే సమ్మర్‌లో చల్లనీళ్ళు అస్సలు మనకి ఇక్కడ వరకే బావుంటది. తర్వాత లోపలికెళ్ళి అది మొత్తము మన సిస్టమ్‌నంతటిని పాడు చేసేస్తది. కఫము, జలుబు ఇవన్నీ వస్తాయి. సో, ఓకే. ఎప్పుడైనా గాని సమ్మర్‌లో కూడా అలవాటు చేసుకోండి రూమ్ టెంపరేచర్ వాటర్ తాగడానికి. హ్మ్. లేదా కుండలో నీళ్ళు ఈజ్ ఓకే. ఫ్రిడ్జ్‌లోవి మాత్రం అవాయిడ్ చేయండి. ఓకే. ఎంతైనా బెటర్. దాని తర్వాత ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ రావాలి ఆడవాళ్ళకి ఎక్కడున్నా సమ్మర్‌లో. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా గాని. ఇదొక్క ముద్ర. ఇదొక్కటే. ఓకే. హ్మ్. ఈ ఇది ఒక 5 మినిట్స్ చేయగలిగితే మీకు ఓకే. బాడీ అంతా యాక్టివ్ అవుతది.
బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతది. బాడీ యాక్టివ్ అవుతది. నీరసం ఇన్‌స్టంట్ తగ్గుతుంది ఇలా నీరసం వేస్తే. తగ్గుతది. ఇది ఒక్క ముద్ర మీరు అదే ఇదొక్క చిన్న యాక్టివిటీ. ఇదొక్కటే చేయడానికి ట్రై చేస్తే ఇయన్నీ చిన్న చిన్న టిప్స్ అన్నమాట. ఎప్పుడైనా చేయొచ్చు ఇది. ఎనీ టైమ్ చేయొచ్చు. మార్నింగ్ లేవగానే చేస్తే మరీ మంచిది. మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అవుతది. ఓకే. ఆ! 5 మినిట్స్ కంటిన్యూస్‌గా 5 ఇది మినిట్స్ చేయాలి. కంటిన్యూస్‌గా చేయండి. చేతులకి గూడా ఎక్సర్‌సైజ్ అయిపోతది. మీ ఫింగర్స్ ఎక్సర్‌సైజ్ అయిపోతాయి. చక్కగా బాడీ అంతా యాక్టివ్‌గా ఉంటది. ఇవన్నీ సమ్మర్‌లో మనం చేయాల్సిన చిన్న టిప్స్ అన్నమాట. యాక్టివ్‌గా సన్ స్ట్రోక్స్ అవి తగలకుండా ఉండేలాగా చూసుకోండి. కాటన్ బట్టలు వేసుకోండి. ఫుల్ కవర్ అయ్యేలాగా లైట్ కలర్ క్లోత్స్ ఏసుకోండి. జుట్టుకి ఎక్కువగా మరి అతిగా నూనె పెట్టేసుకోవడం అట్లనే లైట్‌గా పెట్టుకోండి నూనె. సో, రెగ్యులర్‌గా హెడ్ బాత్ అవి చేసుకుంటూ చెమట వాసన రాకుండా ఒకసారి వేసిన బట్టలు వెంటనే ఉతికేయడం. ఇవన్నీ చిన్న టిప్స్ అన్నమాట సమ్మర్. సో, ఎక్కువగా పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ సన్ స్ట్రోక్‌కి హ్మ్. ఎక్కువ గురవుతూ ఉంటారు కదండీ! హ్మ్. హ్మ్. ఈ సన్ స్ట్రోక్ తగలకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు ఇప్పుడు తీసుకోవాలంటారు? సన్ స్ట్రోక్ అంటే మనము పాత రోజుల్లో చెప్పేవాళ్ళు ఉల్లిపాయ ఒకటి పెట్టుకొనెళ్ళాలి. హ్మ్. పాకెట్‌లో ఉల్లిపాయ పెట్టుకెళ్తే సన్ స్ట్రోక్ తగలదు. అలా ఓహ్! అంటారు. అవునా అవును. అండి? ఆ! ఓకే. అవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనకేమో ఇబ్బంది అనిపిస్తది. అబ్బా! ఇబ్బంది ఉల్లిపాయలు ఉల్లిపాయ పట్టుకెళ్తే పట్టుకెళ్ళడం. అప్పుడు మన తాతగారు గాని, మా ఫాదర్ వాళ్ళు పాకెట్‌లో సమ్మర్‌లో ఒక ఉల్లిపాయ పెట్టుకొని ఎళ్ళేవాళ్ళు. సైన్స్ ఏంటండి దీని వెనక ఉల్లిపాయ అది హీట్ పట్టుకెళ్ళటం? అబ్జార్బ్ చేసేస్తదనమాట. ఓకే. హ్మ్. ఆ! సైంటిఫికల్‌గా ఉల్లిపాయ హీట్ అబ్జర్వ్ అబ్జార్బ్ చేస్తది చేసి కాబట్టి అది ఒకటి. అండ్ అది ఒక రీజన్. అందుకని అలాగా పెట్టుకొని ఎళ్ళేవాళ్ళనమాట. ఆనియన్ ఎప్పుడు చూసినా పాకెట్‌లో ఉండేది. ఓకే. కొంచెం ఉల్లిపాయ వాసనొస్తది అలా అనేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సన్ స్ట్రోక్ ఏంటంటే, మనం ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్ లైక్ ఇప్పుడు ఏసీలో కూర్చున్నాను. వెంటనే నేను బయటికెళ్తా. హ్మ్. సో, దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలనమాట. మనం ఐదర్ ఏసీలో ఉంటాం. లేకపోతే బయట వెంటనే వస్తాం. సో, ఈ కండిషన్స్‌లో ఉన్నప్పుడు కాస్త మిమ్మల్ని మీరు కవర్ చేసుకునేలాగా చూసుకోండి. హ్మ్. ఏసీ లేకపోతే నార్మల్ ఏసీ లేకుండా ఉండే రూమ్ నుంచి బయటికెళ్ళడము. వెంటనే ఇంట్లో ఉన్నప్పుడు అట్‌లీస్ట్ నాన్ ఏసీ రూమ్‌లో 15, 20 మినిట్స్ ఉన్న తర్వాత హ్మ్. అప్పుడు బయటికెళ్ళడము. హ్మ్. ఇట్లాంటివన్నీ చేసి చెవుల్లో కాస్త దూది పెట్టుకోవడము, అంబ్రెల్లా, కొంచెం క్యాప్ అవన్నీ వేసుకోవడం. మరీ మిట్ట మధ్యాహ్నంలో బయటికెళ్ళి ఎక్కువ యాక్టివిటీస్ అవి చేయకుండా ఉంటే సన్ స్ట్రోక్ తగలకుండా మనకి హెల్ప్ అవుతది. అంతే. ఓకే. ఆనియన్ బెస్ట్ ఆప్షన్. ఆనియన్ పట్టుకెళ్ళొచ్చంటారైతే. పట్టుకెళ్ళొచ్చు యాక్చువల్‌గా. ఫుడ్ విషయంలో మాత్రం ఈ లిక్విడ్స్ సద్దన్నం. ఎక్కువగా హ్మ్. సద్దన్నము, లిక్విడ్స్ మసాలా ఫుడ్ కొంచెం అవాయిడ్ చేసి, ఆయిల్ స్టఫ్ కాస్త అవాయిడ్ చేస్తే, ఎక్కువగా మజ్జిగ గాని, చారు గాని, పచ్చి పులుసులు ఇవన్నీ మనకున్నాయిగా హ్మ్. రెసిపీస్, హ్మ్. ట్రెడిషనల్ రెసిపీస్ అయి అవునండి. తింటూ ఉంటే సరిపోతది మనకి. థాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ బికాజ్ మా. హాట్ సమ్మర్‌తో యాహ్! పోరాడుతున్న వాళ్ళందరికీ కూడా యాహ్! మంచి కూల్ టిప్స్ ఇచ్చారు. వెల్కమ్ మా. థాంక్స్ ఎ లాట్. వెల్కమ్. నమస్కారం. నమస్తే.